తిరుమలలో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే మొదటి ఘాట్ రోడ్లో 4 ప్రమాదాలు జరిగాయి. నిన్న ఒక్కరోజే ప్రమాదంలో 12 మంది భక్తులకు గాయాలయ్యాయి. టీటీడీ ఘాట్ రోడ్లలో బార్కెట్లను ఏర్పాటు చేసి వేగాన్ని నియంత్రించాలని చూసినా జరుగుతున్న ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. టీటీడీ స్పీడ్ లిమిట్ ఏర్పాటు చేసినా పట్టించుకోకుండా వాహనదారులు వేగంగా వెళ్లడం కూడా ఈ ప్రమాదాలకు దారితీస్తున్నాయి. మొదటి ఘాట్ రోడ్ 24వ మలుపు వద్ద ఆంజనేయ స్వామి అమ్మవారు ఉన్న ప్రాంతంలో మహిళ చనిపోవడమే దోషమని తిరుమల ప్రజలు భావిస్తున్నారు. జూన్ 14న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి విగ్రహం వద్ద మహాశాంతి హోమం నిర్వహిస్తుంది టీటీడీ. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, ఘాట్ రోడ్లో జరుగుతున్న ప్రమాదాలకు మహిళ మృతే కారణమని శాంతి హోమాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వైష్ణవత మొత్తం మీద తిరుమల ఘాట్ రోడ్లలో ప్రమాదాలు రోజు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే టీటీడీ ప్రత్యేక కార్యక్రమాలు చేయడానికి సన్నద్ధమైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నిన్న ఒక్కరోజు చూసుకున్నట్లయితే ఉదయం నుంచి రాత్రి అర్ధరాత్రి వరకు కూడా ఘాట్ రోడ్ లో ప్రమాదాలు చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న మధ్యాహ్నం ఒక టెంపో ట్రావెలర్ బోల్తా పడితే త్వరగా ముఖ్యంగా సాయంత్రం ఒక టెంపో ట్రావెలర్ వేగంగా వచ్చి ఒక డివైడర్ ఢీకొంది. ఆ డివైడర్ లేకపోతే భారీ ప్రమాదమే జరిగే పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. మరోవైపు నిన్న సాయంత్రం కూడా ఒక కారు వేగంగా వచ్చి, అంటే బ్రేకులు ఫెయిల్ అవడంతో వేగంగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఆ తర్వాత నిన్న అర్ధరాత్రి మాత్రం 2 బస్సులు అత్యంత వేగంగా వెళ్తున్న టర్నింగ్ ప్రాంతంలో ఒకదానికొకటి ఢీకొనడంతో పలువురు భక్తులు గాయపడే పరిస్థితి. అంటే నిన్న ఒక్కరోజే 12 నుంచి 15 మంది భక్తులు గాయపడడం, వాళ్ళందరినీ ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి. అంటే యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయని కోణం చూసుకున్నట్లయితే గత నెల ఒక మహిళ, అంటే ఏదైతే తిరుమల నుంచి తిరుపతికి వెళ్తున్న సమయంలో ఆ ఫ్యామిలీకి సంబంధించిన కారు ఒక పంచర్ అవడంతో ఆ పక్కన నిలబెట్టి వాళ్ళు ఫోటో దిగడానికి ఆ మలుపు వద్దకు చేరుతున్నారు. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా వేగంగా వచ్చిన ఒక తుఫాను వాహనం ఆ భక్తురాలని ఢీకొనడంతో ఆ భక్తురాలు అక్కడే చనిపోయింది. ఆ ప్రాంతము ఆంజనేయ స్వామి అమ్మవారు విగ్రహాలు ఉంటాయి. ఆ ప్రాంతంలో ఇలా జరగడం ఒక కీడే అని చెప్పేసి తిరుమల స్థానికులు తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో, అంటే 2014లో కూడా ఇలాంటి యాక్సిడెంట్లే చోటు చేసుకున్నాయి. అక్కడ ఆ ప్రాంతంలో మళ్ళీ టీటీడీ ఒక హోమం నిర్వహించిన తర్వాత ఆ యాక్సిడెంట్లు అయితే తగ్గిపోయాయి. టైం లిమిట్ స్టార్ట్ చేయడం వల్ల పూర్తిగా యాక్సిడెంట్ కంట్రోల్ చేయగలిగారు అని చెప్పేసి ఇక్కడ స్థానికులు అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా టీటీడీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉందని ఇప్పటికే తెలుస్తోంది. ముఖ్యంగా 14వ తేదీ ఈ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి అయితే మహాశాంతి హోమం నిర్వహించడానికి ఇప్పటికే టీటీడీ సన్నద్ధమైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అక్కడ ఆ ప్రాంతంలో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరో 2 రోజుల్లో అక్కడ పూర్తి స్థాయి హోమం నిర్వహిస్తామని ఇప్పటికే టీటీడీ తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రెండు ఘాట్ రోడ్లలో ప్రమాదాలు రోజుకు జరుగుతున్న నేపథ్యంలో భక్తుల శ్రేయస్సు కోసమే ఈ శాంతి హోమం నిర్వహిస్తున్నామని చెప్పేసి ఇప్పటికే టీటీడీ తెలుస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు మార్కెట్లు, అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొదటి ఘాట్ రోడ్ లో ఎక్కువ మలుపులు ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ మలుపుల అన్ని ప్రాంతాల్లో కూడా బారికేట్లు ఏర్పాటు చేసినప్పటికీ భక్తులు అవగాహన లేకపోవడం కారణంగానే డ్రైవర్లు అత్యంత వేగంగా వెళ్తూ వారి వాహనాలు బ్రేకులు ఫెయిల్ అయ్యి ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. కేవలం నిన్న నార్మల్ వాహనాలు ఏదైతే కార్లకి, జీపులకు, టెంపో ట్రావెలర్లకే టైం లిమిట్ పెట్టినటువంటి టీటీడీ బస్సులకి టైం లిమిట్ పెట్టకపోవడంతో బస్సులు అత్యంత వేగంగా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇటు మొదటి ఘాట్ రోడ్ కావచ్చు, 2వ ఘాట్ రోడ్లు కూడా బస్సులే అత్యంత వేగంగా వెళ్తూ వాహనాలను ఢీకొంటున్న పరిస్థితి అయితే ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ బస్సులకు సంబంధించి కూడా టైం లిమిట్ ని స్టార్ట్ చేయాలి. ఆర్టీసీ వాళ్ళు ఇకనైనా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భక్తులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమంటే టీటీడీ కూడా దీనిపై దృష్టి సారించింది. ఎందుకంటే ఎందుకు ఆర్టీసీ వారు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని దాని మీద ఈ రోజు అయితే వాళ్ళని విచారించినట్లయితే తెలుస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఏదేమంటే రోజుకి జరుగుతున్నటువంటి ప్రమాదాలకు సంబంధించి టీటీడీ ఎంత చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రమాదాలు జరుగుతున్నాయి ఉన్న పరిస్థితి నెలకొన్న
పరిస్థితి ఇక్కడ ఉంది. నవత. థ్యాంక్ యూ సునీల్.